విఫలమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి నాయకుల సిఫారసు చేసిన జాబితాను అధికారులు విచారణకు వెళ్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన కుటుంబాల పేర్లు జాబితాలో కనిపించకపోవడం గమనార్హం. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారని కింది స్థాయి క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఇదేంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ వనపర్తి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరికొన్ని చోట్ల కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో ఇందిరమ్మ ఇండ్లకు కమిషన్లు కూడా తీసుకుంటున్నట్లయితే మన దృష్టికి వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలా, లేదా ఇండ్లున్న వారికే ఇండ్లు ఇచ్చి సామాన్య బీద ప్రజలకు అసలు ఎటువంటి ఇల్లు ఆశ్రయం లేని వారికి ఇంకా నిరాశ్రయులను చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా దీని మీద అధికారులు దృష్టి సారించి లబ్ధిదారులు అసలు ఇల్లు లేనటువంటి వారికి ఇండ్లు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపడతారా లేదా అనేది వేచి చూద్దాం.